లోకల్ కంప్లైంట్స్ ఉన్నాయా లేదా అని రాష్ట్రం అంతా చేసే బాధ్యతని మా మీద వేసుకోవాలనుకున్నాము. దీనిలో పర్టికులర్గా ఏ మినిస్టర్స్తో కానీ సీఎంతో కానీ మాట్లాడాలి అంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్. మనలో ఒక పాప తను ఎప్పుడో జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి ఇలాగే అకృత్యాలకి తను లోనయ్యి ఈ రోజున ఒక ఫ్యాషన్ డిజైనర్గా వచ్చింది. తను తన బాధని అందరి మధ్యలో పంచుకోవాలి అంటే తను చాలా ఇమోషనల్గా ఉంది కాబట్టి తను ఒక పోస్టర్ రూపంలో తను వేసింది. ఇది చెప్పి తన కోరిక, తన పేరు, ఇంటి పేరు చెప్పను నేను ప్రైవసీ పాయింట్ ఆఫ్ వ్యూలో. తన పేరు శ్రీలత. ఇక్కడున్న మీడియా మిత్రులు ఎంతమందిలో సహకారంతో, పోలీస్ సహకారంతో ఆ చెరల నుంచి విముక్తి అయ్యి ఈరోజు ఫ్యాషన్ డిజైనర్ అయ్యి గౌరవంగా జీవితాన్ని గడుపుతోంది. అందుకని అలాంటి చెల్లెళ్ళు, అలాంటి అక్కలందరికీ కూడా తన ఒక వెన్నెముకగా ఉండాలి. తను ఏం చెప్తుందంటే ఇన్సిడెంట్ అవగానే అరవండి, దూకండి, పరిగెత్తండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేము వాసవ్య మహిళా మండలి నుంచి ఒక రిప్రజెంటేషన్ కూడా అనిత గారి ఇప్పుడు ఇంకా వాళ్ళ మినిస్టర్ గారు వెళ్ళిపోవాలి కాబట్టి మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చేస్తే మేడం అన్ని చూసి అండ్ గైనకాలజీ అసోసియేషన్ ఆఫ్ విజయవాడ నుంచి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి డాక్టర్ శివరాం గారిని మిగతా వాళ్ళందరినీ వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చాలా ఫాలోయింగ్ ఉంది జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్కి. ಹೌದಾ ಹೋಮ್ ಮಿನಿಸ್ಟರ್ಗೆ ಲೇಟಿಗೆ ಹೋಯ್ತು. అసోసియేషన్ నుంచి కూడా ఇస్తున్నారు. ఆల్రెడీ మేడం 27th మార్నింగ్ 11 o'clock అయింది. ఇంకొకసారి కన్ఫర్మ్ చేసి కూడా చెప్తారు. అర్థమైందా? ఇవాళ మన దీనిలో ఏంటంటే